నమస్కారం. పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పసిడి పంటలు కార్యక్రమంలో శనగ పంటను ఆశించు తెగుళ్లు మరియు పురుగులు, యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి వివరించడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చేశారు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త తెగుళ్ల విభాగం డాక్టర్ కె వెంకటరమణమ్మ గారు. మరి రమణమ్మ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం, ఈరోజు మనము శనగ పంటను ఆశించే తెగుళ్లు మరియు పురుగులు, యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం మేడం. అయితే ఆంధ్ర రాష్ట్రంలో శనగ పంట ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు, అలాగే ఏ ఏ జిల్లాలో ఎక్కువగా ఈ శనగ పంటను సాగు చేస్తున్నారు మేడం? సుమారుగా అండి మన రాష్ట్రంలో దాదాపుగా 3 లక్షల హెక్టార్ల నుంచి 4 లక్షల హెక్టార్ల వరకు శనగ పంట సాగులో ఉంది. మరియు ఈ పంటను ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లా, బాపట్ల, గుంటూరు, పల్నాడు ఇలాగ జిల్లాలలో వివిధ జిల్లాలలో ఈ పంటను సాగు చేస్తున్నారు. అయితే మేడం, ఈ శనగ పంటని విత్తుకోవడానికి అనుకూలమైన సమయం ఏదంటారు? ఇది రబీ సీజన్ పంట అండి. ఈ పంటను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. మేడం, అయితే ఈ పంటను ఆశించే వివిధ రకాల తెగుళ్ల గురించి వివరించండి మేడం. ఈ పంటకు తెగుళ్ళు ఆశించి చాలా నష్టం కలగజేస్తాయి. ఈ తెగుళ్లలో ముఖ్యమైనవి ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులు, మొదలు కుళ్ళు తెగులు, మరియు ఆకుమాడు తెగులు, తుప్పు తెగులు, బూజు తెగులు, ఇలాగ రకరకాల తెగుళ్ళు ఈ పంటను ఆశించి నష్టపరుస్తాయి. మేడం, అయితే ఈ తెగుళ్ళు అనేవి మట్టి ద్వారా కూడా వ్యాపిస్తే అటువంటి తెగుళ్ళ గురించి తెలియజేయండి మేడం. సాధారణంగా తెగుళ్ళని అంటే శనగ పంట ఆశించే తెగుళ్ళను మనం రెండు రకాల పద్ధతుల ద్వారా ఆశిస్తాయి కాబట్టి 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి మట్టి ద్వారా ఆశించే తెగుళ్ళు. ఈ మట్టి ద్వారా ఆశించే తెగుళ్లలో ముఖ్యమైనవి ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులు మరియు మొదలు కుళ్ళు తెగులు. గాలి ద్వారా ఆశించే తెగుళ్లలో ముఖ్యమైనవి ఆకుమాడు తెగులు, తుప్పు తెగులు మరియు బూజు తెగులు. మేడం, అయితే ఈ శనగ పంటను ఆశించే ఫ్యుజేరియం ఎండు తెగులు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మరి వాటికి యాజమాన్య పద్ధతులు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా అండి. ఫ్యుజేరియం ఎండు తెగులు అనేది ఈ యొక్క శనగ పంటలో ఏ దశలోనైనా కూడా ఆశించవచ్చును. అయితే తెగులు లక్షణాలు లేత మొక్కలపై సాధారణంగా 3 వారాల లోపు పంట మీద ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఈ తెగులు యొక్క ముఖ్య లక్షణాలను గమనించినట్లయితే ఈ తెగులు సోకినటువంటి మొక్కల్లో ఆకులు లేత ఆకుపచ్చ రంగులోకి, తర్వాత లేత పసుపు రంగులోకి మారి వడలిపోవడమే కాకుండా తర్వాతి దశలో ఈ మొక్కలు చనిపోతాయి. ఇలాంటి మొక్కలను కనుక మనం కాండం నిలువుగా కానీ అడ్డంగా కానీ చీల్చి చూసినప్పుడు లోపలున్న భాగాలు అంటే ప్రసరణ కణజాలాలు ఇవన్నీ కూడా నల్లగా లేదా గోధుమ రంగులో మారిపోయి ఉండడాన్ని గమనించవచ్చును. అంతేకాకుండా ఈ తెగులు పొలంలో గుంపులుగా కనిపిస్తుంది. మరియు ఈ తెగులు విత్తనం ద్వారా మరియు మట్టి ద్వారా రెండింటి ద్వారా కూడా వ్యాపిస్తుంది. అంతేకాకుండా ఈ తెగులును కలగజేసేటటువంటి ఈ యొక్క శిలీంధ్రం అనేది మట్టిలో దాదాపుగా 6 సంవత్సరాల పాటు జీవించే ఉంటుందన్నమాట. ఈ తెగులు యాజమాన్య పద్ధతులను కనుక చూసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ తెగులు విత్తనం ద్వారా మరియు మట్టి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి మనము దీనికి తగ్గట్టుగా మేనేజ్మెంట్ అనేది ఫాలో అవ్వడం అనేది బెటర్ అన్నమాట. ఒకటో చూసుకున్నట్లయితే కనుక విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. ఈ విత్తన శుద్ధికి కానీ మనము కెమికల్స్ అంటే విటావాక్స్ పవర్ అనే కెమికల్, అందులో విటావాక్స్ పవర్లో కార్బాక్సిన్ ప్లస్ థైరామ్ అనే 2 కెమికల్స్ ఉంటాయి. అది 1.5 గ్రామ్ కానీ లేదా టెబికొనజోల్ 1.5 గ్రామ్ కానీ మనము విత్తన శుద్ధి చేసుకోవచ్చును. అదేవిధంగా ట్రైకోడర్మా అంటే జీవ నియంత్రణ శిలీంధ్రమైనటువంటి ట్రైకోడర్మా విరిడిని కూడా వాడి మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఒకవేళ 2 గనుక వాడుకున్నట్లయితే రైతులు మొదటగా శిలీంద్ర నాశనితో విత్తన శుద్ధి చేసుకొని తరువాత పొలంలో పంట విత్తే ముందు విత్తనాలకు ట్రైకోడర్మా పొడిని పట్టించడం అనేది మంచిదన్నమాట. ఈ ట్రైకోడర్మా పొడిని సాధారణంగా ఒక 10 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇంకా రెండోది వచ్చేసి ఈ యొక్క ట్రైకోడర్మా విరిడినే ఈ యొక్క విత్తనాలకు పట్టించడమే కాకుండా మట్టికి కూడా అంటే డైరెక్ట్గా సాయిల్కి కూడా అప్లై చేయొచ్చు అనమాట. అంటే దీన్ని ఏం చేయాలంటే ముందుగా రైతులు దానిని వృద్ధి చేసుకోవడం ఎలాగంటే విత్తనం వేసుకోవడానికి ముందు ఒక 15 రోజులకు ముందుగా ఈ ట్రైకోడర్మా పొడి అంటే 2 కేజీలు ట్రైకోడర్మా పొడి మరియు 90 కేజీలు బాగా మాగిన పశువుల ఎరువు మరియు ఒక 10 కేజీలు వేప చెక్క, ఈ మూడింటిని కలిపి మిక్స్ చేసుకొని వాటర్ స్ప్రింకిల్ చేస్తా ఒక చెట్టు కింద గోనె సంచి కప్పి ఒక 15 రోజులు దాన్ని బాగా మాగనివ్వాలి అనమాట. అలా మాగిన దాంట్లో ఈ ట్రైకోడర్మా శిలీంధ్రం అనేది బాగా వృద్ధి చెందుతుంది. తర్వాత
ఈ ట్రైకోడర్మాని తీసుకెళ్ళి మనము పొలంలో విత్తనం వేసే కన్నా ముందు అంటే ఆఖరి దుక్కిలో వేసి కలియదున్ని తర్వాత విత్తనం వేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఎండు తెగులు కానీ లేదా మట్టి ద్వారా ఆశించే తెగుళ్ళు కానీ చాలా వరకు ఇది కంట్రోల్ చేస్తుంది. ఇంకా అంతేకాకుండా ఈ యొక్క ఎండు తెగులు శిలీంధ్రం అనేది దాదాపుగా 6 సంవత్సరాల పాటు పొలంలోనే ఉంటుంది అనుకుంటున్నాం కాబట్టి దీనికి పంట మార్పిడి అంటే ఏంటంటే ఇదే పంటని అంటే శనగ పంటని కంటిన్యూస్గా ఒకే పొలంలో వేయకోకుండా పంట మార్పిడి పద్ధతి జోవార్ కానీ అంటే జొన్న పంటను ద్వారా మనము ఈ యొక్క పంట మార్పిడిని చేపట్టవాలను. తర్వాత అంతేకాకుండా చాలా రకాలైనటువంటి ఈ యొక్క రకాలు అంటే నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి చాలా రకాలు ఎండు తెగుల్ని తట్టుకుంటాయి. వాటిలో నా ముఖ్యమైనవి NBEG 49, ఇంకా లేటెస్ట్ వెరైటీస్ కనుక చూసుకుంటే కనుక NBEG 452, NBEG 776 మరియు NBEG 857 రకాలు చాలా బాగా ఎండు తెగులను తట్టుకొని ఈ యొక్క దిగుబడిని బాగా ఇస్తాయి. అంతేకాకుండా ఇంకా తెగులు తీవ్రత కనుక ఉధృతంగా ఉండవి గుంపులుగా కనుక మొక్కలు పొలంలో కనిపించినట్లయితే కనుక మనము కెమికల్స్ని అంటే ఏంటిది సాఫ్ అనేది ఒక కాంబినేషను కార్బెండిజం ప్లస్ మ్యాంకోజెబ్ అదైతే కనుక 2 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా కార్బెండిజం 1 గ్రామ్ 1 లీటర్ నీటికి లేదా హెక్సాకొనజోల్ ఒక 2 ml 1 లీటర్ నీటికి కలిపి బాగా థిక్గా స్ప్రే చేసుకున్నట్లయితే కనుక ఈ తెగులు అనేది ఈ యొక్క తెగులు సోకిన మొక్కల నుంచి పక్క మొక్కలకు వ్యాపించకుండా ఖచ్చితంగా బాగా ఈ యొక్క తెగులు వ్యాప్తిని అరికట్టడంలో అది సహాయపడుతుంది. అయితే మేడం ఈ శనగ పంటని వర్షాభావ పరిస్థితుల్లో ఏ తెగుళ్ళు ఆశిస్తాయంటారు? అయితే ఆ తెగుళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మరి యాజమాన్య పద్ధతులు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఫిజేరియం ఎండు తెగులు సాధారణంగా కొంచెం తేమ ఉన్నప్పుడు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు అలా ఆశిస్తుంది. అయితే ఏంటంటే ఈ యొక్క వేరుకుళ్ళు తెగులు ప్రధానంగా పంట మీద పూత దశలో మరియు కాయ దశలో ఆశిస్తుంది. అంటే ఈవెన్ అది లేత దశలో ఆశించినప్పటికీ దాని యొక్క తీవ్రత అనేది ఖచ్చితంగా అది పూత దశలో మరియు కాయ దశలో అనేది బయటపడుతుంది అనమాట. ఈ తెగులు ఎప్పుడు కనిపిస్తుందంటే ఎప్పుడైతే మట్టిలో అంటే సాయిల్లో తేమ శాతం చాలా తక్కువగా ఉండి అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు రావడానికి చాలా ఛాన్సెస్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ తెగులు లక్షణాలను గమనించినట్లయితే కనుక ఈ తెగులు సోకినటువంటి మొక్కలు పొలంలో అక్కడక్కడ కనిపిస్తాయి. ఇలాంటి మొక్కల్లో ఆకులు పసుపు వర్ణంలోకి మారి పూర్తిగా ఎండిపోయి ఉండడాన్ని గమనించవచ్చును. ఇలాంటి మొక్కలను కనుక మనము పీకినట్లయితే కనుక అవి వేరు వ్యవస్థను కట్ చేసుకొని ఓన్లీ పై పోర్షన్ మాత్రమే మన చేతిలోకి వస్తుందన్నమాట. ఈ యొక్క వేరు భాగాన్ని పరిశీలించినప్పుడు ఈ యొక్క వేరు భాగం కూడా మొత్తం అంతా నల్లగా కుళ్ళిపోయి ఉండడము మరియు పక్క వేర్లు అంటే పిల్ల వేర్లు చిన్న వేర్లు అనేటివి చాలా తక్కువగా లేదంటే కనుక అసలు ఉండకపోవడం కూడా గమనించవచ్చును. అలాగే ఈ యొక్క తల్లి వేరు అనేది భూమిలోనే ఉండిపోతుందన్నమాట ఈ మొక్కను మనము తీసినప్పుడు. అలాగా ఈ యొక్క అంతేకాకుండా వేరు వ్యవస్థ కృషించిపోయి ఉంటుందన్నమాట. సో ఇది వేరుకులు లక్షణాలు. ప్రధానంగా ఈ తెగులు యొక్క సిమ్టమ్ అనేది ఈ యొక్క వేరు వ్యవస్థ మీద కనిపిస్తుంది. ఈ వేరు వ్యవస్థ డ్యామేజ్ అవ్వడం వలన మొక్కలు మొత్తం కూడా ఎండిపోయినట్లుగా ఉంటాయన్నమాట. ఈ తెగులుని యొక్క ఈ తెగులు యాజమాన్యానికి గాను ప్రధానంగా చెప్పాలంటే తెగులును తట్టుకునేటటువంటి రకాలైతే పెద్దగా లేవండి. అయితే ఏంటంటే ఇంతకుముందు ఫిజేరియం ఎండు తెగులుకి మనము మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే చెప్పామో అంటే విత్తన శుద్ధి కానీ ట్రైకోడర్మాని మల్టిప్లై చేసుకొని విత్తనం వేసే ముందు పొలంలో వేసుకోవడం కానీ లేదంటే కనుక ఇంకా ఈ పద్ధతులను ఫాలో అవుతూనే మరి మనము ఇది పంటను ఆలస్యంగా విత్తుకోకుండా సకాలంలో విత్తుకొని పంట నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పంట అనేది ఈ తెగుల నుంచి ఎస్కేప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ట్రైకోడర్మాని మాత్రం ఖచ్చితంగా సాయిల్కి అప్లై చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన పద్ధతి. మరియు విత్తన శుద్ధి కూడా ఈ విధంగా ఈ తెగులని మనము కొంతవరకు బాగానే మేనేజ్ చేసుకోవచ్చు. మేడం అయితే ఈ శనగ పంటని ఆశించే ఈ మొదలు కుళ్ళు తెగులు అన్నది అసలు వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని మనం ఎలా గుర్తించవచ్చు, దీనికి యాజమాన్య పద్ధతులు ఉన్నాయంటారా? ఈ యొక్క మొదలు కుళ్ళు తెగులు అనేది స్క్లిరోషియం రాల్ఫ్సీ అనే శిలీంధ్రం వలన వస్తుందండి. ఈ తెగులు వచ్చేసి ముఖ్యంగా అధిక తేమ శాతం ఉన్న నేలల్లో ఎక్కువగా వస్తుందన్నమాట. ఈ తెగులు సాధారణంగా మొక్క మొలకెత్తిన దగ్గర నుంచి కూడా 1-1.5 నెల పంట మీద ఆశించి నష్టపరుస్తుంది. ఈ తెగులు యొక్క లక్షణాలను గమనించినట్లయితే ఈ తెగులు కూడా మట్టి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు లక్షణాలు ముఖ్యంగా పొలంలో ఈ తెగులు ఆశించినటువంటి మొక్కలు పసుపు వర్ణంలో ఉండి తర్వాత నెమ్మదిగా ఎండిపోవడాన్ని గమనించవచ్చు.
ఇలాంటి మొక్కలను మనము పీకినప్పుడు ఏమవుతుందంటే ఈ వేరు వ్యవస్థతో సహా మొత్తం మొక్క ఈజీగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. బయటకు వచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క మొక్కను పరిశీలించినట్లయితే ఈ మొదలు భాగం అంటే కాండం మొదలు భాగం ఏ భాగం అయితే కనుక మట్టితో ఈ యొక్క కాండం భాగం అతుక్కొని ఉంటుందో అక్కడ ఒక నొక్కులాగా ప్రారంభమై తర్వాత ఆ భాగంలో అంటే మొదలు భాగంలో ఈ యొక్క పంట అనేది కృషించిపోతుంది. అంటే చెట్టు కృషించడం వలన అక్కడ మొత్తం ఆ పోర్షన్ అంతా కూడా సన్నగా అయిపోయేసేసి తెల్లటి శిలీంధ్రంతో కప్పబడి ఉంటుంది. ఇక తర్వాత దశలో ఈ యొక్క స్క్లిరోషియం బీజాలు అంటారు. ఈ స్క్లిరోషియం బీజాలు చిన్నగా ఆవగింజ పరిమాణంలో చాలా నంబర్ అనేది వాటి మీద ఫామ్ అవ్వడం మనం గమనించవచ్చు. అలాగే ఈ యొక్క తెల్లటి శిలీంధ్రం కూడా బూజు పెరుగుదలను కూడా బాగా గమనించవచ్చును. ఇలాగా తెగులు సోకినటువంటి మొక్కలు చనిపోతాయి, కొద్ది కాలం తర్వాత చనిపోతాయి. ఈ తెగులు యాజమాన్యానికి గాను అంటే ఇంకా ఈ తెగులు ముఖ్యంగా ఎప్పుడైతే మనము ముందున్న పంటని సరిగా దున్నుకోకుండా పాత శనగ మొక్కలు అక్కడక్కడ 3 వారిన మొక్కలు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు నివారణకు గాను విత్తన శుద్ధి చేయటం, తర్వాత ట్రైకోడర్మాని సాయిల్కి అప్లై చేసుకోవటము, ఇంకా ఇలాగా 3 వారినటువంటి మొక్కలు ఏమైనా ఉన్నా కూడా పొలంలో వాటినంతా కూడా క్లియర్గా నీట్గా చేసుకోవడం వల్ల కూడా చాలా వరకు ఈ యొక్క తెగులు యొక్క ఉధృతి తగ్గుతుంది. అంతేకాకుండా ఈ తెగులు ఆశించకన్నా ముందు కంపోస్ట్ని సుమారుగా ఒక 5 టన్స్ అన్నమాట. 5 టన్స్ ఒక హెక్టార్కి అప్లై చేయడం వలన ఈ తెగులు నుంచి తయారయ్యేటటువంటి ఈ శిలీంధ్రం నుంచి తయారయ్యేటటువంటి శిలీంధ్ర ఈ యొక్క స్క్లిరోషియం బాడీస్ని ఇది కంట్రోల్ చేయటమే కాకుండా ఈ తెగులు వ్యాప్తిని కూడా సుమారుగా అరికడుతుంది. కాబట్టి ఈ పద్ధతులను ఫాలో అవ్వడం వల్ల ఈ యొక్క మొదలుకులు తెగులుని తగ్గించుకోవచ్చు. మేడం, అయితే అకాల వర్షాలు పడినప్పుడు ఈ శనగ పంటని ఏ విధమైనటువంటి తెగుళ్ళు ఆశిస్తాయి, మరి వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మరి వాటి యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయండి మేడం. ఈ మధ్యకాలంలో అకాల వర్షాలు అనేది చాలా కామన్ అండి. ఈ సంవత్సరంలో కూడా మామూలుగా నవంబర్ డిసెంబర్ మాసాల్లో కూడా ఈ యొక్క అకాల వర్షాలు పడి రైతులు శనగ పంటను తీసేసుకోవడము అవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాము. ఇట్లాంటి అకాల వర్షాలు పడినప్పుడు మామూలుగా ఆకుమాడు తెగులు అనే తెగులు ఒకటి ఎక్కువగా వస్తుందన్నమాట. ఈ యొక్క ఆకుమాడు తెగులు పంటలో ఏ దశలోనైనా కూడా వ్యాపించి పంటను నష్టపరుస్తుంది. ఈ యొక్క ఆకుమాడు తెగులు లక్షణాలను గమనించినట్లయితే ఇది కూడా అధిక తేమ ఉండి తర్వాత మొదటగా అంటే ఎర్లీ టైంలో విత్తినటువంటి శనగ పంట మీద ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. అంటే ప్రధానంగా సెప్టెంబర్ మాసంలో కనుక విత్తుకుంటే అకాల వర్షాలు వచ్చినప్పుడు ఆ పంట ఈ యొక్క తెగులుకి గురి కావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ తెగులు లక్షణాలను కనుక మనం పొలంలో గమనించినట్లయితే ఫస్ట్ అంటే మొదటగా ముదురు గోధుమ రంగు మచ్చలు ఆకుల మీద, కొమ్మల మీద, తర్వాత దశలో కాయల మీద కూడా ప్రారంభమవుతాయి. ఇలా కొమ్మల మీద ప్రారంభమైనటువంటి ముదురు గోధుమ రంగు మచ్చలు తర్వాత దశలో ఎక్కువ అవ్వడం వలన ఈ యొక్క కొమ్మలు పైనుంచి కింది దాకా ఎండుకుంటూ వస్తాయి. అలాగే ఆకులు ఈవెన్ కాయల మీద కూడా ఈ మచ్చలు ఉండడం వల్ల ఈ కాయలు ఆకులు కూడా మొత్తంగా ఎండిపోవడం గమనించవచ్చు. కొమ్మలు కూడా అంటే పార్షియల్గా కొన్నిసార్లు మనము ఒక చెట్టులో పార్షియల్గా కూడా ఈ కొమ్మలు ఎండిపోవడం అనేది గమనించవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఈ గింజల మీద ఈ యొక్క ముదురు గోధుమ రంగు మచ్చలు పెద్దవిగా ఉండి కొంత మధ్య భాగం కొంత సంకెన్ పోర్షన్తో అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ తెగులును గమనించిన వెంటనే ఈ తెగులును గమనించిన వెంటనే ఈ యొక్క శిలీంద్ర నాశనులు అంటే ఫంగిసైడ్స్ హెక్సాకొనజోల్ ఇదైతే కనుక 400 ml ఒక ఎకరాకు, లేదంటే కనుక ప్రోపికొనజోల్ అనేది అయితే కనుక 200 ml ఒక ఎకరాకు, లేదంటే కనుక కార్బెండిజం అనే దాన్ని కూడా ఒక 100 గ్రాములు ఒక ఎకరాకు వేసుకొని స్ప్రే చేయడం వల్ల అంటే ఒక వారం రోజుల్లో 1-2 సార్లు పిచికారీ చేయడం వల్ల ఈ తెగులుని మనము సమర్థవంతంగా అరికట్టవచ్చు. మరియు రైతులు కూడా దీనిని తగిన సమయంలో విత్తుకునేలాగా రైతులకు సలహాలు ఇవ్వడం మంచిది. మరియు విత్తుకునేటప్పుడు కూడా ఈ తెగులు కూడా విత్తనం ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు కూడా విత్తనం ద్వారా మరియు మట్టి ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి విత్తన శుద్ధి అనేది ఈ తెగులు యొక్క యాజమాన్యానికి చాలా అవసరం. మేడం, అయితే ఈ శనగ పైరు పక్వానికి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి తెగుళ్ళు ఆశిస్తాయి, మరి వాటి నివారణకు చర్యలు ఏమైనా చేపట్టాలంటారా? ఈ యొక్క శనగ పంటలు మనం ఇంతవరకు చూసుకున్నట్లయితే అండి, పంట లేత దశలో ఉన్నప్పుడు ఎండు తెగులు, మొదలు కుళ్ళు తెగులు, మరియు పంట చివరి దశలో ఉన్నప్పుడు అంటే చివరి అంటే పూత మరియు కాయ దశలో ఉన్నప్పుడు వేరుకుళ్ళు తెగులు అనేది గమనించడం జరిగింది. ఈ యొక్క ఆకుమాడ తెగులు అయితే కనుక పంటలు ఏ దశలైనా వస్తుంది. ఇది మాత్రం అంటే తుప్పు తెగులు అంటారు దీన్ని, తుప్పు తెగులు లేదా కుంకుమ తెగులు. ఈ తెగులు మాత్రం ఖచ్చితంగా మొక్కల మీద చివరి
చివరి దశలో అంటే పక్వానికి వచ్చే ముందు ఈ యొక్క తెగులును గమనించడం జరుగుతుంది. ఈ తెగులుకి చల్లని వాతావరణం మరియు తేమ అనేది అనుకూలం. అదేవిధంగా పంట గనక ఆలస్యంగా విత్తుకున్నట్లయితే గనక ఈ తెగులు రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. మరియు ఈ తెగులు లక్షణాలను గనక మనము కొంచెం గమనించినట్లయితే ఈ తెగులు మొదటగా ఆకుల మీద చిన్న చిన్న గోధుమ రంగు పొక్కులలాగా తయారవుతుంది. ఈ గోధుమ రంగు పొక్కులు అనేటివి ఆకుల అడుగు భాగాన ఎక్కువగా తయారవుతాయి. రాను రాను ఆకులంతా కూడా స్ప్రెడ్ అయ్యి తర్వాత కొమ్మల మీద కూడా ఉంటాయి. అయితే కొమ్మల మీద కాయల మీద కూడా కనిపిస్తాయి. కాకపోతే ఆకులంతా సివియారిటీగా ఈ యొక్క కొమ్మల మీద కాయల మీద కనిపించవు. ఇలాగా ఉన్నప్పుడు ఈ యొక్క తుప్పు తెగులు వలన ఆకులన్నీ కూడా పూర్తిగా మాడిపోయి ఇంకా కొన్నిసార్లు మొక్కలు మొత్తం ఎండిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది సివియర్ కండిషన్స్లో. కాబట్టి మనం ఈ తెగులు లక్షణాలని అంటే పక్వ దశానికి వచ్చేటప్పుడు ఈ యొక్క పంటను మనం గమనిస్తూ ఉంటాం కదా. ఈ తెగులు లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే మనము వివిధ రకాలైన శిలీంద్రనాశనాలను స్ప్రే చేసుకోవడం అనేది మంచిది. అలాగే 2-3 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడిని పాటించడం కూడా చాలా మంచిది. ఈ యొక్క శిలీంద్రనాశినికి వస్తే కనుక నేటివో అంటే దాన్ని ట్రిఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబికొనజోల్ అంటారు. అది అయితే కనుక సుమారుగా 160 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. లేదా హెక్సాకొనజోల్ అయినా 400 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని ఈ తెగులుని సమర్థవంతంగా మనం అరికట్టవచ్చు. మేడం, అయితే ఈ శనగ పంటని బూజు తెగులు అన్నది ఆశించి ఈ పంటను నష్టపరుస్తూ ఉంటుంది కదా మేడం. అయితే ఈ బూజు తెగుల్ని వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీటి యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయండి మేడం. బూజు తెగులు సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో శనగ మీద కొంచెం వచ్చే అవకాశాలు తక్కువేనండి. ఇది ఎక్కువగా నార్త్ ఇండియాలో రాజస్థాన్ అదంతా కూడా ఎక్కువగా వస్తుంది. బట్ ఏంటంటే ఈ బూజు తెగుల్ని ఎక్కువగా మనం ప్రకాశం జిల్లాలో లేటుగా పంట వేసినప్పుడు ఈ బూజు తెగుల్ని గమనించడం జరిగిందనమాట. ఇంకా ముఖ్యంగా ఈ బూజు తెగులు లక్షణాలను చూసుకున్నట్లయితే ఆకుల మీద కాయల మీద ముదురు గోధుమ రంగు మచ్చలు ప్రారంభమవుతాయి. తర్వాత దశలో ఈ మచ్చల మీద బూజులాంటి శిలీంద్రపు పెరుగుదలని గమనించవచ్చు అనమాట. ఒకవేళ కనుక అలాంటి మచ్చలు కాయల మీద లేదా పూల మీద కనుక గమనించినట్లయితే కనుక వాటి నుంచి తర్వాత కాయలు రావన్నమాట. ఇంకా కాయలు రాకుండా అక్కడికే ఆగిపోతుంది. మరియు మనము క్లియర్గా ఈ యొక్క బూజు తెగులుని పొద్దున్నే 6 గంటలప్పుడు కనుక పొలంకి వెళ్తే కనుక ఈ యొక్క కాయల మీద సన్నగా బాగా బూజు శిలీంద్రం అనేది ఉండడం అనేది ఈ యొక్క ఆకుల మీద కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఇది సాధారణంగా ఆలస్యంగా విత్తుకున్నప్పుడు మరియు నీటి పారుదల కింద కనుక పంటను పండించేటప్పుడు ఈ తెగులు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ తెగులుకు కూడా సాధారణంగా ఈ తెగులుని మనం నివారించుకోవడానికి ఈ ఫంగిసైడ్స్ ఇంతకుముందు తెలిపినటువంటి ఫంగిసైడ్స్ని మనము ఈ తెగులను గమనించిన వెంటనే పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మేడం, అయితే ఇప్పటివరకు మనం శనగ పంటని ఆశించే తెగుళ్ళ గురించి మాట్లాడుకున్నాం. అయితే పురుగులు ఏ విధమైనటువంటి పురుగులు ఈ శనగ పంటను ఆశించి నష్టపరుస్తాయంటారు? శనగ పంటను తెగుళ్లే కాకుండా చాలా రకాలైన పురుగులు కూడా ఆశించి నష్టపరుస్తాయండి. అయితే పురుగులకు సమర్థవంతమైనటువంటి ఈ యొక్క ఇన్సెక్టిసైడ్స్ ఉండడం వలన వాటిని ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ యొక్క శనగ పంటను ఆశించే పురుగులలో ముఖ్యంగా శనగ పచ్చ పురుగు అంటే పచ్చ రబ్బర్ పురుగు అంటారు, దాన్ని రబ్బర్ పురుగు అని అంటారు. సో ఇవి రెండింటితో పాటుగా గిడ్డంగుల్లో అయితే కనుక బ్రూచిడ్ పుచ్చు పురుగు పుచ్చులు కలగజేస్తుంది అనమాట అది గింజల మీద, అందుకని దాన్ని బ్రూచిడ్ పుచ్చు పురుగు అంటారు. మరియు కొన్నిసార్లు కత్తెర పురుగు కూడా ఆశించి నష్టపరుస్తుంది. ఈ విధంగా ఈ రకరకాలైన పురుగులు ఆశించి ఈ పంటకు తీవ్ర నష్టం అంటే వాతావరణ పరిస్థితులను బట్టి పంటకు తీవ్ర నష్టం కలగజేస్తాయి. అయితే ఈ బ్రూచిడ్ పురుగు ఎంతవరకు నష్టాన్ని కలుగజేస్తుంది, మరి వాటి యొక్క నివారణ మార్గాలు ఏమైనా ఉన్నాయంటారా? ఈ యొక్క బ్రూచిడ్ పుచ్చు పురుగు అనేదండి శనగ పంట మీదే కాకుండా చాలా రకాలైన పప్పు ధాన్యాలు వివిధ రకాలైన పప్పు ధాన్యాలు అంటే మినుము కానీ పెసర కానీ ఈ అలసంద వీటన్నింటి మీద కూడా ఆశించి నష్టపరుస్తుంది. ఇది ముఖ్యంగా గిడ్డంగుల్లో అంటే మనం ధాన్యం నిల్వ చేసుకున్నప్పుడు వాటి మీద ఆశించి నష్టపరుస్తుంది. అయితే ఈ బ్రూచిడ్ పుచ్చు పురుగు అనేది దీని యొక్క అటాక్ అనేది పంట చేనులో ఉన్నప్పుడే గింజల మీద ఈ యొక్క రెక్కల పురుగు వెళ్ళి వాటి మీద ఒక్కొక్కటిగా గుడ్లు పెడుతుందన్నమాట ఈ గింజల మీద. తర్వాత ఈ యొక్క గుడ్ల నుంచి వాటి యొక్క లార్వాలు అంటే గొంగలి పురుగులు బయటికి వచ్చి నిదానంగా ఆ గింజలోకి ఎంటర్ అయిపోయేసేసి ఆ గింజలో ఉన్న పదార్థాన్ని అంతా తినేసి తర్వాత కోశస్థ దశకు అంటే ప్యూపల్ స్టేజ్ అంటారు, ప్యూపల్ స్టేజ్కి చేరుకుంటాయి అన్నమాట. ఆ ప్యూపల్ స్టేజ్ నుంచి కొన్ని రోజుల తర్వాత రెక్కల పురుగు అంటే పెద్ద పురుగు బయటకు వచ్చి ఆ గింజ నుంచే హోల్ పెట్టుకొని అంటే రంధ్రం పెట్టుకొని అది బయటకు వస్తుందన్నమాట. సో ఇలాగా ఈ బ్రూచిడ్ పుచ్చు పురుగు వలన మనం గింజల మీద రంధ్రాలు గమనించవచ్చు.
ఈ యొక్క రంధ్రాలు తయారైనటువంటి ఈ యొక్క గింజలు అనేటివి మనకు తినడానికి కానీ లేదంటే కనుక పంట వేసుకోవడానికి కానీ ఈ యొక్క 2 రకాలుగా అవి పనికిరావు అనమాట. జస్ట్ వాటిని మనం పారివేయాల్సిందే. కాబట్టి అయితే ఏంటంటే ఈ యొక్క పుచ్చుపురుగు అనేది ఎంత డ్యామేజ్ చేస్తుంది విత్తనాన్ని ఆశించిన తర్వాత అంటే విత్తనంలో ఉన్నటువంటి తేమ శాతాన్ని బట్టి అది ముఖ్యంగా దాని నష్ట తీవ్రత అనేది ఉంటుంది. ఈ యొక్క తేమ శాతం అనేది సుమారుగా 9 నుంచి 10% కన్నా తక్కువగా ఉందనుకోండి, దాన్ని సుమారుగా అది ఎక్కువ నష్టం చేయలేదన్నమాట. 10% కన్నా అంటే 10% కన్నా కనుక ఎక్కువగా ఉంటే కనుక దీని యొక్క నష్ట తీవ్రత అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మనము దీన్ని నివారించడానికి కాను ముఖ్యంగా అంటే ఈ గింజలు అలాగే మనం గిడ్డంగుల్లోకి చేరినప్పుడు గిడ్డంగుల్లో కూడా అది ఆశించి నష్టపరుస్తుంది అనమాట. ఈ తెగులు ఆశించడానికి మనం ఇందాక చెప్పుకున్నట్లు ఈ తెగులు యాజమాన్య పద్ధతులను గనుక గమనించినట్లయితే దీనికి గింజల్లో ఉండేటటువంటి తేమ శాతం అనేది చాలా ముఖ్యం. కాబట్టి మనం రైతులు పొలాల్లో గింజల్ని బాగా ఆరబెట్టి ఎండబెట్టాలన్నమాట. అప్పుడు గింజల్లో ఉన్నటువంటి తేమ శాతం అనేది 9% అంటే 9% కన్నా తక్కువగా వచ్చినప్పుడు ఈ పురుగు ఆశించడానికి తక్కువ అవకాశం ఉంటుంది. ఇక రెండో విషయానికి వస్తే కనుక మనం ఈ గిడ్డంగుల్లో ఈ గింజలను అంటే ఈ గింజల్ని స్టోర్ చేసేటప్పుడు ఈ యొక్క పాలిథిన్ కవర్ ఉన్నటువంటి గోనె సంచుల్లో స్టోర్ చేయాలి. లేదంటే కనుక మంచి గిడ్డంగులు అంటే పక్కా గిడ్డంగుల్లో కానీ స్టోర్ చేయాలి. అలాగే స్టోర్ చేసేటప్పుడు ఈ యొక్క గిడ్డంగుల్లో ఉన్నటువంటి గోడలు కానీ లేదా కింద నేల కానీ తడిగా ఉండకుండా బాగా పొడిగా డ్రైగా ఉండేటట్లుగా చూసుకోవడం అనేది ఇంకొకటి. అలాగే మనము ఇంకా మంచి యాజమాన్య పద్ధతులకు గనక అనుకున్నట్లయితే కనుక ఈ యొక్క గోనె సంచుల్ని ఈ యొక్క శనగ విత్తనాలు అనేటివి వాటిలో స్టోర్ చేయకన్నా ముందే మనం వాటిని ఒక 10% వేప కషాయంలో కానీ లేదంటే కనుక ఒక 5% వేప ద్రావణంలో కానీ వీటిని ముంచి సుమారుగా ఆరబెట్టి తర్వాత వాటిలో మనము శనగ విత్తనంని స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ అది కుదరలేదు అంటే కనుక ఈ యొక్క కెమికల్స్ అంటే డైక్లోరోవాస్ అనే మందు అది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా డైక్లోరోవాస్ అనే మందు 1 ml 1 లీటర్ నీటికి కలిపి ఈ గోనె సంచుల్ని వాటిలోన ముంచి తర్వాత ఎండిన తర్వాత కానీ వాటిని ఈ యొక్క శనగ విత్తనాలని వాటిలో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా లేదు అని అంటే కనుక ఈ యొక్క గిడ్డంగులకు కూడా అంటే వాటి యొక్క గోడలకు కానీ వాటి యొక్క నేలకు కానీ మనం మలాథియాన్ అనే మందు 1 20 ml 1 లీటర్ నీటికి కలిపి ఆ యొక్క గోడలు మరియు నేలకి బాగా పిచికారి చేసుకున్నట్లయితే కనుక గిడ్డంగుల్లో ఉన్నటువంటి ఏదన్నా పురుగు పుట్ర అవన్నీ కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మూడో పద్ధతి వచ్చేసి ఒకవేళ స్టోర్ చేసుకున్నప్పుడు కూడా దానిని అల్యూమినియం ఫాస్ఫైడ్ దాని యొక్క ట్రేడ్ నేమ్ సెల్ఫాస్ అంటారు. ఆ యొక్క ట్యాబ్లెట్ని అది ఒక 3 గ్రాముల ట్యాబ్లెట్ అండి. ఆ 3 గ్రాముల ట్యాబ్లెట్ని సుమారుగా 1 టన్ను విత్తనంకి కలిపి గాలి ఆరకుండా సంచుల్లో కలిపి పెట్టాలన్నమాట ఒక 5 రోజుల పాటు. ఇలాగ 5 రోజుల పాటు ఊదరపెట్టడం వలన ఈ గింజల్లో ఉన్నటువంటి ఈ యొక్క బ్రూచుడు పుచ్చుపురుగు వివిధ దశలు అంటే లార్వా కానీ ప్యూపా కానీ అవన్నీ చనిపోవడమే కాకుండా ఈ యొక్క గిడ్డంగుల్లో కూడా ఏమైనా ఉంటే అవి చనిపోతాయి. లేదా ఎలకలు ఇంకా ఏదన్నా ఉంటే కూడా అవి కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 5 రోజుల తర్వాత మళ్ళీ వాటిని విప్పి మళ్ళీ గాలిలో ఆరబెట్టి తర్వాత స్టోర్ చేసుకోవడం వల్ల కూడా చాలా మటుకు ఈ పుచ్చుపురుగు నుంచి మనము కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే కనుక ఇళ్లల్లో కొంత ధాన్యం ఉందంటే కనుక వేపాకులు కలుపుకోవడం అనేది ఒక ముఖ్య పద్ధతి. ఈ విధంగా మనము పుచ్చుపురుగుని కంట్రోల్ చేసుకోవచ్చండి. మేడం చెప్పండి, అయితే ఈ శనగ పుచ్చుపురుగు శనగ పంటని ఏ విధంగా నష్టపరుస్తుంది? మరి దీనికి సంబంధించిన పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు ఏమైనా ఉన్నాయంటారా? శనగపచ్చ పురుగు అనేది చాలా పంటల మీద ఆశించి నష్టపరుస్తుందండి. అది దాని యొక్క శాస్త్రీయ నామము హెలికోవర్పా ఆర్మిజెరా అనమాట. ఇది శనగ పంటనే కాకుండా చాలా పంటలను ఆశించి నష్టపరుస్తుంది. ఈ పురుగు వచ్చేసేసి సాధారణంగా మొక్కలు మొలకెత్తిన తర్వాత అప్పటి నుంచి కూడా కాయలు ఫామ్ అయ్యేంత వరకు కాయల్లో ఉన్నటువంటి గింజలను కూడా తిని పంటను నష్టపరుస్తుంది. అయితే ఏంటంటే సాధారణంగా ఈ యొక్క పురుగు అనేది పంట విత్తనం మొలిచిన తర్వాత సుమారుగా 15 నుంచి 20 రోజుల తర్వాత నుంచి ఆశిస్తుంది. అయితే మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు వీటి యొక్క ఉధృతి తక్కువగా ఉంటుందన్నమాట. మరియు పంట ఎప్పుడైతే పూత దశ దాటి గింజ దశకు వస్తుందో అలాంటప్పుడు వాతావరణ పరిస్థితి కనుక అనుకూలంగా ఉంటే అంటే అధిక వాతావరణంలో హై రిలేటివ్ హ్యూమిడిటీ అంటే అధిక తేమ శాతం
అధిక తేమ శాతము మరియు తక్కువ ఉష్ణోగ్రతలు అలాగా ఉన్నప్పుడు ఇది గింజలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుందన్నమాట. అలాగా వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఈవెన్ ఒక గొంగలి పురుగు కూడా సుమారుగా 7 నుంచి 40 కాయలను ఆశించి నష్టపరుస్తుంది. ముఖ్యంగా అంటే ఈ పురుగు సంగతి చెప్పాలంటే కనుక ఈ పురుగు యొక్క నష్టం అనేది ఎక్కువగా కాయల మీద ఉంటుంది. ఇంకా ఈ పురుగు యొక్క జీవిత చక్రాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇది జీవిత చక్రం కంప్లీట్ చేసుకోవడానికి సుమారుగా ఈ యొక్క 30 నుంచి 40 రోజులు టైం పడుతుందన్నమాట. ఏ పురుగు జీవిత చక్రంలో అయినా సరే సాధారణంగా గుడ్డు దశ, తర్వాత గొంగలి పురుగు లేదా లార్వా దశ, తర్వాత ప్యూపా లేదా కోశస్థ దశ మరియు రెక్కల పురుగు లేదా తల్లి పురుగు, ఇలా 4 దశలు ఉంటాయన్నమాట. ఈ దశలన్నీ కంప్లీట్ కావడానికి ఈ పురుగులో సుమారుగా 30 నుంచి 40 రోజులు టైం పడుతుంది. మొదటగా తల్లి పురుగు వచ్చి గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్ల నుంచి లార్వాలు బయటికి రావడానికి సుమారుగా 2 నుంచి 4 రోజులు టైం పడుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క తల్లి పురుగు ఈ యొక్క మొక్కల మీద, ఆకుల మీద కానీ కొమ్మల మీద కానీ సాధారణంగా ఒక్కొక్క గుడ్డునే పెడుతుందన్నమాట. ఈ యొక్క ఒక గుడ్డు నుంచి 2 నుంచి 4 రోజుల తర్వాత గొంగలి పురుగులు బయటికి వస్తాయి. ఈ విధంగా బయటకు వచ్చినటువంటి గొంగలి పురుగులు రకరకాలైన రంగులతో, అంటే కొన్నిసార్లు ఆకుపచ్చ, కొన్నిసార్లు పర్పుల్ కలరు, ఇంకా కొన్నిసార్లు బ్రౌన్ కలరు, అలాగా రకరకాలైన కలర్లలో ఉంటాయన్నమాట. ఈ విధంగా బయటకు వచ్చిన ఈ యొక్క గొంగలి పురుగులు మొదటగా ఆకుల్లో ఉన్నటువంటి జస్ట్ పత్రహరితాన్ని అలా తింటూ ఉంటాయి. తర్వాత అవి 2వ దశకు చేరినప్పుడు పూత దశ మరియు ఆకులను పూర్తిగా తినివేయడం అనేది జరుగుతుంది. ఇంకా 3వ దశలో అవి పెద్దగా ఉంటాయి కదా, ఈ పెద్దగైన దశలో అవి కాయల మీద మరియు గింజల మీద మరియు గింజలను ఆశించి నష్టపరుస్తాయన్నమాట. అవి నష్టపరిచినప్పుడు ఈ పెద్ద గొంగలి పురుగు అనేది ఈ యొక్క కాయల్లో విత్తనాల మీద, అంటే దాని యొక్క తలని కాయలో దూర్చి గింజను తింటూ ఉంటుంది. ఈ యొక్క గొంగలి పురుగు భాగం అంటే వెనక భాగం అనేది బయటికే ఉంటుందన్నమాట. ఈ యొక్క బయటికే ఉన్నప్పుడు అది పూర్తిగా తిన్న తర్వాత అది మొత్తం అంత గింజల్ని మొత్తం ఖాళీ చేస్తుంది. తర్వాత అది సుమారుగా ఈ విధంగా కాయల్లో ఉన్న గింజలని 12 నుంచి 14 రోజుల పాటు తింటుందన్నమాట. తిన్న తర్వాత వెంటనే అది కోశస్థ దశకు చేరుకుంటుంది. ఈ యొక్క కోశస్థ దశ నుంచి మరియు తల్లి పురుగులు బయటకు రావడానికి సుమారుగా 8 నుంచి 10 రోజుల టైం పడుతుందన్నమాట. ఈ విధంగా ఒక్క పురుగు అనేది దాని యొక్క ఉధృతిని బట్టి ఈ యొక్క గింజల్ని తీవ్రంగా ఆశించి నష్టపరుస్తుంది. మరియు ఈ యొక్క శనగ పచ్చపురుగు యాజమాన్య పద్ధతులను కనుక చూసుకుంటే కనుక చాలా రకాలైన యాజమాన్య పద్ధతులు ఉన్నాయండి. దీనికి కాను మొదటగా మనము మొదటగా మనం విత్తుకునేటప్పుడే వేసవిలో, అంటే విత్తుకునే కన్నా ముందే వేసవిలో లోతు దుక్కులు చేయాలన్నమాట. వేసవిలో లోతు దుక్కులు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పురుగు యొక్క కోశస్థ దశలు అన్నీ కూడా భూమి నుంచి బయటపడతాయి. అలా బయటపడినటువంటి కోశస్థ దశలను తీవ్రమైన ఎండ ఉన్నప్పుడు, అందుకే మనము ఈ యొక్క లోతు దుక్కులు అనేవి మే, జూన్ నెలల్లో చేయాలంటారు. అప్పుడు తీవ్రమైన ఎండ వలన ఎండిపోవడం కానీ లేదా పక్షులు వచ్చి ఆ కోశస్థ దశలను తినిపోవటం కానీ గమనించడం జరుగుతుంది. ఇంకా తర్వాత మనము విత్తనం వేసేటప్పుడు ఈ పంటతో పాటుగా, అంటే ఈ యొక్క శనగ పంటతో పాటుగా అంతర పంటలను కూడా ఎంకరేజ్ చేయాలన్నమాట. అంటే అంతర పంటలు అంటే దీనికి సాధారణంగా ఈ యొక్క ధనియాలు పంట కానీ లేదంటే కనుక ఆవాలు పంట కానీ 8:2 అంటే 8 సార్లు శనగ పంటను 2 సార్లు ఆవాలు లేదా ధనియాల పంటను వేయడం వలన ఈ పంటలు వచ్చేసి పరాన్న బుక్కులని పొలంలో ఎంకరేజ్ చేస్తాయి. ఈ యొక్క పరాన్న బుక్కులు అనేవి సహజ సిద్ధంగా అవి పొలంలో డెవలప్ అవ్వడం వల్ల ఈ యొక్క పురుగులని, అంటే వివిధ రకాలైన పురుగులని అవి వాటి మీద పడి తినేసి ఈ యొక్క లార్వాలని తినేస్తాయన్నమాట. తర్వాత ఇంకా 3వ పద్ధతిగా మనము ట్రాప్ క్రాప్స్ అంటే బంతి చెట్లు. ఈ యొక్క బంతి చెట్లను సుమారుగా మనము 100 బంతి చెట్లు కనుక ఒక ఎకరాకి కనుక నాటుకున్నట్లయితే ఈ యొక్క పచ్చపురుగు యొక్క లార్వా దశలు, అంటే ఈ యొక్క శనగ పచ్చపురుగు యొక్క లార్వా దశలు అనేటివి వాటి మీద, అంటే శనగ పంట కన్నా కూడా బంతి పంటను ఆశించి వాటిని తినేస్తాయన్నమాట. తర్వాత అలాగా ఆశించినటువంటి బంతి మొక్కలను మనము వాటిని తీసివేసి పొలం నుంచి తీసివేస్తాము. ఇంకా తర్వాత పొలం చుట్టూ కూడా ఒక 4-5 వరుసలు పొడవు పంట, అంటే జొన్న కానీ సద్ద కానీ వేసుకోవడాన్ని, ముఖ్యంగా జొన్న పంటను వేసుకోవడాన్ని మనం ఎంకరేజ్ చేయాలి.
ఇక వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క పురుగు ఉధృతిని ఈ పంట వేసిన తర్వాత తెలుసుకోవాలి అంటే కనుక లింగాకర్షక బుట్టలు అనేటివి చాలా ముఖ్యమైనవి. అవి ఒక ఎకరాకి సుమారుగా ఒక 4 గనక అక్కడక్కడ పొలంలో ఉంచుకున్నట్లయితే కనుక మనము ఈ యొక్క పురుగుని జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉండాలి. అంటే వాటి యొక్క రెక్కల పురుగులు కానీ ఏవైనా ఈ యొక్క లింగాకర్షక బుట్టలలో పడినప్పుడు వెంటనే మనము దానికి తగిన చర్యలు అంటే ఒకవేళ 1 మీటర్లో కనుక ఒక పురుగు ఉందంటే కనుక అప్పటి నుంచి మనం మేనేజ్మెంట్ మెథడ్స్ ఫాలో అవ్వాలి. ఇంకా చెప్పాలంటే శనగపచ్చ పురుగు యొక్క ఉధృతి ఒక మొక్కకు ఒక 2 లార్వాలు ఉందంటే కనుక ఇది చాలా ఉధృతమవుతుంది. ఇక పెస్ట్ అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి వివిధ రకాలైన పద్ధతులని మనము ఫాలో అవ్వచ్చు అన్నమాట. ఇక ఈ పద్ధతుల విషయానికి అంతేకాకుండా మనము ఈ యొక్క టీ ఆకారపు కర్రలు అంటే వాటినే పంగల కర్రలు అంటారు మామూలుగా రైతులు. ఈ యొక్క ఈ టీ ఆకారపు కర్రలు లేదా పంగల కర్రలని పొలంలో అక్కడక్కడ సుమారుగా ఒక 10 కర్రలు అన్నమాట. ఒక 10 కర్రలని ఒక ఎకరా పొలంలో మనం అక్కడక్కడ కనుక పెట్టుకున్నట్లయితే పక్షులు వాటి మీద వచ్చి కూర్చొని ఈ యొక్క లార్వాలు కానీ ఈ యొక్క కోశస్థ దశలో ఉన్నటువంటి పురుగుని తిని వాటిని నాశనం చేస్తాయి. ఇక ఈ యొక్క లింగాకర్షక బుట్టల్లో మనము ఈ యొక్క పురుగు పడిందని గమనించిన వెంటనే మొదటగా ఈ యొక్క వేప గింజల కషాయం 5% అన్నమాట. లేదంటే కనుక ఒక 5 ml వేప నూనె కానీ 1 లీటర్ నీటికి కలిపి మనము పొలంలో జాగ్రత్తగా పిచికారీ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క శనగపచ్చ పురుగు అనేది గుడ్డుని యొక్క చెట్ల మీద మొక్కల మీద కనుక ఉంటే కనుక ఆ గుడ్డు దశ అనేది నాశనం అవుతుంది. వాటి నుంచి వచ్చినటువంటి మొదటి దశ లార్వాలు కూడా ఈ యొక్క వేప మందు వలన నాశనం అవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క వేపకున్నటువంటి చేదు తత్వం వలన ఈ యొక్క తల్లి పురుగులు ఈ శనగ పంట మొక్కల మీద గుడ్లు పెట్టడానికి అవకాశం ఉండదు. ఇక వాటితో పాటుగా ఇంకా మనము జీవ నియంత్రణ పద్ధతులను కూడా ఈ యొక్క వాతావరణం ప్రొటెక్షన్కి అంటే అన్నీ ఎక్కువ మందులు వాడకుండా కొన్ని రకాలైన జీవ నియంత్రణ పద్ధతులను కూడా పాటించడం అనేది ఒక ముఖ్యమైన పద్ధతి. వాటిలో భాగంగా మనము ఎన్పివి అంటే న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ అంటారు. వాటిని 200 లార్వాలకు సమానమైనటువంటి ఆ ఎన్పివి ద్రావణాన్ని 1 ఎకరాకు లేదా ఒక 400 మిల్లీ బ్యాసిల్లస్ తురింజియెన్సిస్ అనే ఇంకొక జీవ నియంత్రణ పద్ధతి ఉంది. దాన్ని 400 మిల్లీ 1 ఎకరాకి మనం పిచికారి చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క లార్వాలని ఈ యొక్క మొదటి దశ 2వ దశ లార్వాలని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చును. ఇక అంతేకాకుండా మనము పురుగు యొక్క ఉధృతిని బట్టి మనము వివిధ రకాలైనటువంటి ఇన్సెక్టిసైడ్స్ అంటే పురుగు మందులని వాడడం అనేది తప్పనిసరి అయినప్పుడు మొదటగా మనము క్లోర్పైరిఫాస్ అయితే కనుక 500 ml లేదంటే కనుక ఈ యొక్క క్వినాల్ఫాస్ అయితే కనుక ఒక 400 ml 1 ఎకరాకి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చును. అలా కాకుండా పురుగు ఉధృతి చాలా తీవ్రంగా ఉంది, ఇక 2 లార్వాల కన్నా కూడా ప్రతి ఒక్క మొక్క మీద శనగపచ్చ పురుగులు చాలా ఎక్కువగా ఉండి నష్టపరుస్తాయి అని అనుకున్న దశలో ఇంకా కొన్ని పురుగు మందులు అంటే లేటెస్ట్ పురుగు మందులు అన్నమాట. అంటే ఈ యొక్క రైనాక్సిపైర్ అనే మందు అదైతే కనుక 60 మిల్లీ లేదంటే కనుక ఎమామెక్టిన్ బెంజాయోట్. ఈ యొక్క ఎమామెక్టిన్ బెంజాయోట్ అనేది అయితే కనుక 80 మిల్లీ లేదంటే కనుక స్పైనోసాడ్ అనే ఇంకొక మందు అది వచ్చేసి ఒక 70 మిల్లీ. ఇక లేదంటే కనుక ఈ యొక్క నోవాల్యురాన్ కానీ ఇండాక్సకార్బ్ కానీ ఇవైతే కనుక ఒక 200 1 ఎకరాకి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పెద్ద పురుగులని అంటే పెద్ద గొంగలి పురుగులను మరియు ఉధృతంగా తయారైనటువంటి యొక్క లార్వాలని మనము క్లియర్గా వాటిని మన పొలాన్ని లేదా పంటని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అన్నమాట. అయితే ఏంటంటే రైతులు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఈ మందులని పిచికారీ చేసేటప్పుడు ఒకే మందును కంటిన్యూస్గా వాడుకోకుండా ఒక మందుని ఇంకొక మందుతో మార్చి 10 to 15 డేస్ వ్యవధిలో కనుక పురుగు ఉధృతిని బట్టి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగులనేటివి ఈ మందులకు నిరోధకతను అంటే రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకోవన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ మందులన్నీ కూడా ఈ యొక్క పురుగుని సమర్థవంతంగా ఎప్పుడైనా సరే నివారించడానికి లేదా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క శనగపచ్చ పురుగుని
మనము కంట్రోల్ చేసుకోవడానికి వివిధ రకాలైన పద్ధతులు అంటే కల్టివేషన్ పద్ధతులు, తర్వాత అంతర పంటల ద్వారా, తర్వాత జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా, తర్వాత ఈ యొక్క కెమికల్స్ ద్వారా సరైన సమయంలో మనము ఆ పురుగుని పొలంలో మానిటర్ చేసుకున్నప్పుడు సరైన యాజమాన్య పద్ధతులని పాటించడం వల్ల చాలా సమర్థవంతంగా ఈ పురుగుని నష్ట నివారణ నుంచి కాపాడుకోవచ్చు. అయితే మేడం, ఈ శనగ పంటను ఆశించి నష్టపరిచే పురుగుల్లో ఈ పచ్చ రబ్బరు పురుగు కూడా ఒకటి. అయితే ఈ పచ్చ రబ్బరు పురుగు ఏ దశలో ఈ పంటను నష్టపరుస్తుంది? అయితే దాని నివారణ చర్యలు ఏమైనా ఉన్నాయంటారా? అవునండి, పచ్చ రబ్బరు పురుగు కూడా సాధారణంగా శనగ పండించేటటువంటి ప్రాంతాలలో మనం గమనిస్తూ ఉంటాము. ఇది వచ్చేసి స్పోడాప్టెరా ఎగ్జిగ్వా అనేటటువంటి పురుగు అనమాట, దీని యొక్క శాస్త్రీయ నామము. ఇది వచ్చేసి ఇందాక మనమేమో శనగపచ్చ పురుగు చిన్నప్పటి నుంచి అంటే మొక్క చిన్న దశ నుంచి కాయల వరకు, అయితే ప్రధానంగా కాయల మీద మరియు గింజల మీద నష్టపరుస్తుంది. దానివల్ల ఈవెన్ మనము గుండ్రంగా ఉన్నటువంటి రంధ్రాలు కూడా ఆ యొక్క కాయల మీద గమనించవచ్చు అని చెప్పుకున్నాము. కాకపోతే ఈ యొక్క పచ్చ రబ్బరు పురుగు ఏంటంటే ఇది ఎర్లీ స్టేజ్ అండి. అంటే ఏంటంటే మన విత్తనం వేసిన తర్వాత 4 నుంచి 5 వారాల వరకే ఈ యొక్క పురుగు అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ యొక్క 1 మంత్ దాటిన తర్వాత ఈ యొక్క పురుగు అనేది సాధారణంగా మనకు పొలంలో కనిపించదు. అంటే ఎర్లీ స్టేజెస్లోనే ఈ యొక్క పురుగు యొక్క తాకిడి కానీ నష్టం కానీ ఈ యొక్క పంట మీద మనము గమనించవచ్చు అన్నమాట. అయితే ఏంటంటే అది శనగపచ్చ పురుగుకి ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. అది శనగపచ్చ పురుగు ఒక గుడ్డుని ఒక ప్లేస్లో ఒక గుడ్డునే పెడుతుందన్నమాట. కానీ ఇది అలా కాదండి. ఇది సుమారుగా ఒక 150 నుంచి ఒక 200 గుడ్లు, అంటే గుడ్ల సముదాయం అంటారు యాక్చువల్గా. ఈ యొక్క గుడ్ల సముదాయాన్ని ఆకుల మీద పెట్టి వాటిని ఊలుతో కప్పివేస్తుంది అన్నమాట. ఇక తర్వాత ఈ యొక్క గుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి లార్వాలను కనుక గమనిస్తే ఇవి లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. మనం వాటిని కనుక ముట్టుకున్నట్లయితే కనుక అవి ముడుచుకుపోతాయి అన్నమాట ఈజీగా. అంటే ముడుచుకుపోయి జస్ట్ టక్కన చూస్తే కనుక దాన్ని సి షేప్లో ఉందన్నట్టుగా కనిపిస్తాయి అన్నమాట. ఈ తర్వాత దశలో ఈ యొక్క గొంగళి పురుగులు ఏం చేస్తాయంటే ఈ యొక్క మొలకెత్తినటువంటి ఈ మొక్కల మీద ఉన్నటువంటి ఆకులని అంతా వాటి మీద క్లోరోఫిల్ అదే పత్రహరితాన్ని అంతా కూడా గోకి తినివేసి వాటిని జల్లల్లాగా మారుస్తాయన్నమాట. ఇంకా తర్వాత దశలో చెప్పాలంటే కనుక ఈ యొక్క గోకి తినివేసినటువంటి ఆకులు మొత్తంగా కూడా తెల్లగా మారి ఈవెన్ ఆకు కాడలు ఆకులు ఈ విధంగా మారినటువంటి ఆకులు రాలిపోవడం గమనించవచ్చును. తర్వాత వాటికున్న కాడలు కూడా అంతా వాడిపోయి ఉంటాయి. అంతేకాకుండా కొన్నిసార్లు ఈ పురుగు మొలకెత్తినటువంటి ఈ యొక్క చెట్టు భాగాలను అంతా కూడా తినేసి ఓన్లీ మోడు భాగం జస్ట్ కొంత భాగం మాత్రమే మట్టిలో ఉండేలాగా చూస్తుందన్నమాట. తర్వాత దశలో ఏమవుతుందంటే ఈ మోళ్ళు కూడా కంప్లీట్గా ఎండిపోవడం గమనించవచ్చు. అలాంటప్పుడు ఇంకా వేరే మార్గం లేదు, మనం రీసోయింగ్ అంటే మళ్ళీ విత్తుకోవడం ఒకటే మార్గం అన్నమాట. కాబట్టి రైతులు ఎప్పుడైనా కానీ ఈ పురుగును కంప్లీట్గా అంటే పొలంలో మానిటర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఈ పురుగు వచ్చిందా, ఏ స్టేజ్లో ఉంది, దీనికి ఇలాగా మానిటర్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా వాటికి మేనేజ్మెంట్ అంటే యాజమాన్య పద్ధతులను ఫాలో అవ్వడం వల్ల చాలా వరకు ఈ పురుగు ఉధృతిని మనం నివారించుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ పురుగు యాజమాన్యానికి కనుక మనము చూసుకున్నట్లయితే మొదటగా గుడ్డు దశ ఏమనుకున్నాం ఇందాక, అది గుంపులుగా అంటే సముదాయాలుగా పెడుతుంది. కాబట్టి మనం పొలంలో ఆ యొక్క గుడ్ల సముదాయాన్ని గమనించిన వెంటనే కూడా ఆ గుడ్ల సముదాయాన్ని పీకి నాశనం చేసేయాల. అదర్వైజ్ ఏమవుతుందంటే కనుక ఆ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గుంపులుగా ఒకేసారి 100, 150 అలాగా గొంగళి పురుగులు బయటకు వచ్చి ఆకుల్ని మొత్తం క్లీన్గా తినేస్తాయి. కాబట్టి గుడ్ల సముదాయాన్ని ఏరి నాశనం చేయటం అనేది ఒక మంచి మార్గము. ఇక తర్వాత ఈ యొక్క పురుగులను గమనించిన వెంటనే మందులు ఇందాక చెప్పుకున్నట్లు ఈ యొక్క స్పైనోసాడ్ కానీ, ఎమామెక్టిన్ బెంజాయిట్ కానీ, మరి రైనాక్సిపైర్ కానీ, మరి క్లోర్పైర్ఫాస్ మందు కానీ ఇవన్నీ పిచికారీ చేయడం అనేది ఒక మంచి పద్ధతి. ఇంకా కూడా ఉధృతి తీవ్రంగా ఉంది, ఇంకా మనకు ఆ పురుగు అదుపులోకి రాలేదు అనుకున్న టైంలోన విషపు ఎర అనేది చాలా ముఖ్యమైన పద్ధతి అన్నమాట. ఈ విషపు ఎర ఈ పురుగుకు పర్టికులర్గా బాగా పనిచేస్తుంది అంటే ఈ పురుగు యొక్క లార్వాలు
ఇవి పగలంతా కూడా భూమిలో ఉంటాయి. భూమిలో ఉండి రాత్రిపూట బయటకు వచ్చేసి అవి మొత్తం ఆకులన్నీ కూడా గోకి తినివేసి మళ్ళీ పెద్దగా అవుతా మళ్ళీ వెంటనే డే టైం అవ్వగానే అంటే మార్నింగ్ అంతా కూడా సాయిల్లో వెళ్ళి దాక్కుంటాయి అన్నమాట. ఆ విధంగా ఈ పురుగులన్నీ కూడా రాత్రి వేళల్లో ఆశించి పురుగు యొక్క పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. అలాంటప్పుడు మనం విషపు ఎరని ఈ యొక్క వరి తవుడు ఒక 100 లేదా 90 కేజీలు వరి తవుడు మరియు 1 కేజీ బెల్లము, తర్వాత 1 కేజీ క్లోరోపైరిఫాస్ మందు, 1 లీటర్ క్లోరోపైరిఫాస్ మందు, ఈ మూడింటిని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం వేళల్లో గనక మనం మొక్కల దగ్గర పొలంలో అక్కడక్కడ చిన్న ఉండలుగా చేసి పెట్టడం వలన ఈ యొక్క పొలంలో ఈ యొక్క క్రాక్స్లో ఈ యొక్క మట్టిలో ఉన్నటువంటి ఈ యొక్క లద్దె పురుగు ఈ యొక్క పచ్చ రబ్బర్ పురుగు యొక్క లార్వాలు బయటికి వచ్చి ఈ విషపు ఎరను తిని ఇవి చనిపోతాయన్నమాట. కాబట్టి సమర్థవంతంగా విషపు ఎర అనేది ఉధృతి ఎక్కువైనప్పుడు సమర్థవంతంగా ఈ పురుగుని కంట్రోల్ చేయడానికి దోహదపడుతుంది. మేడం, అయితే ఈ కత్తెర పురుగు ఈ శనగ పంటను ఏ విధంగా నష్టపరుస్తుంది అంటారు? ఈ యొక్క కత్తెర పురుగు కంపారిటివ్లీ అంటే ఈ యొక్క శనగ పచ్చ పురుగు తర్వాత పచ్చ రబ్బరు పురుగు ఈ రెండింటితో పోల్చినప్పుడు కొంచెం తక్కువేనండి. అంటే వాతావరణాన్ని బట్టి కొంత అప్పుడప్పుడు ఆశిస్తుంది. ఈ కత్తెర పురుగు దాని పేరులాగానే అదేంటంటే మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు కొమ్మలు వేసేటప్పుడు ఈ యొక్క కొమ్మలని తర్వాత ఈ యొక్క మొక్కల యొక్క మొదళ్ళని కట్ చేసి అక్కడక్కడ కొమ్మలంతా కూడా కట్ చేసి భూమి మీద పెడుతుందన్నమాట. తర్వాత ఏమవుతుందంటే ఈ పురుగు యొక్క లార్వాలు ఆ కొమ్మల కింద పైకి కనిపించకుండా కొమ్మల కింద మట్టిలో దాంకొని ఉంటాయి. ఇక అవి మళ్ళీ రాత్రిపూట అంతా కూడా పొలమంతా కూడా నాశనం చేస్తాయి అన్నమాట. మళ్ళీ కత్తిరించి మళ్ళీ నాశనం చేస్తూ ఉంటాయి. ఈ పురుగు కూడా అధిక తేమ శాతం ఉన్నప్పుడు రావడానికి అంటే పంటను ఆశించి నష్టపరచడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క కత్తెర పురుగు యొక్క యాజమాన్య పద్ధతులు దాదాపుగా ఇంతకుముందు 2 సార్లు చెప్పుకున్నటువంటి కెమికల్ని మనం వాడడం వల్ల సమర్థవంతంగా ఈ పురుగును కూడా మనం అరికట్టవచ్చు. అయితే మేడం, ఈ తడివేరు కుళ్ళు తెగులు అంటే ఏంటి, ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటారు? అవునండి, మామూలుగా ఇంతకుముందు మనము మొదటగా డిస్కస్ చేసినప్పుడు 3 రకాలైన తెగుళ్ళ గురించి ప్రథమంగా చెప్పుకున్నామన్నమాట. అంటే ఈ యొక్క మట్టి ద్వారా వ్యాపించే తెగుళ్ళని. ఆ 3తో పాటుగా ఇంకొక తెగులు కూడా అంటే 3 ఎక్కువగా కనిపిస్తాయి. ఈ యొక్క మీరు అడిగినటువంటి ఈ యొక్క 4వ తెగులు అంటే తడివేరుకులు తెగులు అనేది అప్పుడప్పుడు వస్తుంటుంది. ఈ యొక్క తడివేరుకులు తెగులు అనేది రైజోక్టోనియా సొలాని అనే శిలీంధ్రం వలన ఈ యొక్క పంటలను ఆశించి నష్టపరుస్తుంది. ఈ తెగులు అనేది ప్రధానంగా మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు అంటే ఈ తెగులు యొక్క లక్షణాలు కూడా కొంతవరకు మొదలకుళ్ళు తెగులు లక్షణాలని పోలి ఉంటాయన్నమాట. అంటే ఈ తెగులు పంట మీద సుమారుగా మొలిచిన తర్వాత ఒక నెల 1.5 నెల వరకు ఆశించి నష్టపరుస్తుంది. సుమారుగా మనం గమనించినట్లయితే అధిక తేమ శాతం ఉన్నప్పుడు లేదా నీటి పారుదల కింద ఈ పంటను పండించేటప్పుడు మరియు యొక్క తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ తెగులు రావడానికి అనేది అవకాశం ఉంటుందన్నమాట. ఈ తెగులు సోకినప్పుడు మొక్కలు పసుపు వర్ణంలోకి మారి ఎండిపోవడము మరియు వేర్లు కూడా అంతా కుళ్ళిపోవడము, తర్వాత ఈ యొక్క వేరు భాగం మీద ఈ యొక్క పింకిష్ అంటే మన గులాబీ రంగు కలర్లో మైసీలియం డెవలప్ అవ్వడము, ఈ విధంగా డెవలప్ అయిన తర్వాత మొక్కలలో ఉన్నటువంటి వేర్లు మొత్తం కూడా కుళ్ళిపోయి ఈ మొక్కలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎట్లంటే ప్రధానంగా తడి ఎక్కువ ఉండడం అనేది దీనికి మొట్టమొదటి అనుకూల వాతావరణం అన్నమాట. ఇలాంటి వాతావరణంలో ఇది వస్తుందన్నమాట. అయితే పైన చెప్పిన మూడింటితో పోల్చినప్పుడు ఇది కొద్దిగా తక్కువ దశలోనే మన రాష్ట్రంలో అయితే తక్కువగానే నష్టం దీనివలన ఉంటుంది కొంత కంపారిటివ్గా. ఇక ఈ తెగులుని కూడా మనము మేనేజ్మెంట్ మెథడ్స్ అంటే యాజమాన్య పద్ధతులను గమనించినట్లయితే ఇంతకుముందు అన్ని తెగుళ్ళకు చెప్పుకున్నట్లుగానే విత్తన శుద్ధి, ట్రైకోడర్మాని మనం బాగా మల్టిప్లై చేసుకొని అది బాగా ఎదిగిన తర్వాత శిలీంధ్రం అంతా కూడా దాన్ని విత్తనం విత్తేకన్నా ముందు చివరి దుక్కులో వేసుకొని దున్నటము, అలాగే అది ఈ ట్రైకోడర్మాని మట్టికి మనం వేసేటప్పుడు కూడా ఖచ్చితంగా నేలలో తడి అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ యొక్క శిలీంధ్రం ఈ యొక్క ట్రైకోడర్మా కూడా ఒక శిలీంధ్రమే కదా. సో ఈ ట్రైకోడర్మా శిలీంధ్రం అనేది భూమిని చేరిన తర్వాత
అది ఆ యొక్క భూమిలో తడి ఉన్నప్పుడే దానికి అనుకూల వాతావరణం అన్నమాట. అప్పుడు మాత్రమే అది భూమిలో జీవించి ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దాన్ని అప్లై చేయడం కూడా చాలా ముఖ్యమైన పద్ధతి. ఇక తెగులు ఉధృతి కనుక ఎక్కువగా ఉందంటే కనుక చాలా మందమైన స్ప్రే అంటే డెన్స్ స్ప్రే అంటారనమాట. దీనికి కానీ కార్బెండిజము లేదా సాఫు, హెక్సాకొనజోల్ ఇలాంటి మందులన్నీ కూడా చాలా థిక్గా బాగా నాజిల్ తీసేసి మొక్కల దగ్గర స్ప్రే చేయడం కానీ, లేదంటే కనుక కొంచెం నిదానంగా పొలంలో బాగా నిదానంగా స్ప్రే చేయడం వల్ల కానీ ఈ యొక్క మందు వేరు భాగంకి తగిలి తర్వాత ఈ వేరుకుళ్ళు తెగులు కానీ లేదంటే ఈ మట్టి ద్వారా వ్యాపించే తెగుళ్ళు కానీ చాలా వరకు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మేడం, ఈ శనగ పంటలో పురుగులు మరియు తెగుళ్ల నివారణకు వివిధ దశలో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి వివరించండి మేడం. ఓకేనండి, మనం ఇంతవరకు కూడా వివిధ రకాలైన తెగుళ్ళు అంటే మట్టి ద్వారా వచ్చే తెగుళ్ళు మరియు గాలి ద్వారా వ్యాపించే తెగుళ్ళు మరియు వివిధ రకాలైనటువంటి పురుగులు అంటే వివిధ దశలలో ఈ యొక్క పురుగులు ఎలా నష్టపరుస్తాయి అంటే పంట ఉన్నప్పుడు లేదా గిడ్డంగుల్లో ఉన్నప్పుడు ఏ విధమైన పురుగులు ఆశించి నష్టపరుస్తాయో మనం తెలుసుకున్నాము. అయితే వీటన్నింటికి మనము ఒక సమగ్ర సస్యరక్షణ లాగా అంటే దాన్ని ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ లేదా ఇంటిగ్రేటెడ్ డిసీజ్ మేనేజ్మెంట్ అని అంటారన్నమాట. ఈ విధంగా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించడం ద్వారా చాలా వరకు ఈ తెగుళ్ళని మరియు మనం పురుగులను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం అనుకున్నప్పుడు ఫస్ట్ విత్తనం విత్తే కన్నా ముందు ఎలా ప్లాన్ చేయాలి, పంట వేసే కన్నా ముందే ఏం ప్లాన్ చేయాలి అంటే ఫస్ట్ వేసవి లోదుక్కులు. వేసవిలో ఖచ్చితంగా మే జూన్లలో అంటే ఎండాకాలం తీవ్రమైన ఎండ ఉన్నప్పుడు లోదుక్కులు అనేది చాలా కంపల్సరీగా చేయాలి. తర్వాత క్రాప్ రొటేషన్ అంటే పంట మార్పిడి అనుకున్నాం కదా, ఈ యొక్క ఎండు తెగులు ఉన్నప్పుడు కానీ వేరుకుళ్ళు తెగులు ఉన్నప్పుడు కానీ లేదంటే కనుక తుప్పు తెగులు ఉన్నప్పుడు కానీ ఏ పంటలు మనము చూస్ చేసుకోవడానికి అవకాశం అనమాట. అంటే జొన్న కానీ ఇలాంటి పైర్లను మనము తగిన విధంగా ప్లాన్ చేసుకోవడం చాలా అవసరము. ఇక మూడోది అయితే కనుక సరైన వంగడాల ఎంపిక అన్నమాట. ఈ యొక్క సరైన వెరైటీస్ అంటే చాలా రకాలైన వెరైటీస్ అంటే శనగ రకాలు అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఎండు తెగులను తట్టుకునే రకాలే చాలా ఉన్నాయన్నమాట. అంటే పాత రకాలు అంటే కొంత పాత రకాలను కనుక మనం అనుకుంటే NBEG 3 కానీ NBEG 47, 49 అలాగా. ఇక లేటెస్ట్ అంటే ఈ 3-4 ఇయర్స్లో రిలీజ్ అయినటువంటి ఈ శనగ కొత్త వంగడాలను కనుక గమనించినట్లయితే ఈ యొక్క NBEG 452, 452 అని మరియు 857 అని 776 అని ఈ రకాలన్నీ కూడా సమర్థవంతంగా ఈ యొక్క ఎండు తెగులని తట్టుకుంటాయన్నమాట. వాటిని చూస్ చేసుకోవాలి మనము. ఇక పోతే శనగపచ్చ పురుగుకు కూడా NBEG 49 అనే రకం అనమాట. అంటే నంద్యాల గ్రామ్ 49 అంటారు దాన్ని. అది కొంతవరకు పూర్తిగాని కాదు కానీ కొంతవరకు ఈ పురుగు యొక్క ఉధృతిని తట్టుకొని నిలబడగలుగుతుంది. కాబట్టి మనం ఈ సరైన రకాలని మనము చూస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇక విత్తేటప్పుడు ఏ చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ విత్తనం వేసే కన్నా ముందు. ఇంకా విత్తేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే కంపల్సరిగా విత్తన శుద్ధి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లే విత్తన శుద్ధి అనమాట. విత్తన శుద్ధికి 2 రకాలుగా మనం చేయవచ్చు. ఒకటి ఫంగిసైడ్తో లేదా రెండోది వచ్చేసి ట్రైకోడర్మాతో. రెండింటిని కలిపి చేసుకోవచ్చు లేదా రెండింటిని విడివిడిగా అంటే ఎయిదర్ ఆఫ్ ద వన్ అంటే ఒకదాన్ని కూడా వాడచ్చు అనమాట. ఇట్లా మనము విత్తన శుద్ధి కెమికల్స్ కనుక అనుకుంటే 1.5 గ్రాముల విటావాక్స్ పవర్ కానీ 1.5 గ్రాముల టెబికొనజోల్ కానీ లేదా 3 గ్రాముల కార్బెండిజం కానీ లేదా ఈ యొక్క ఇవి వాడుకోవచ్చు. అదే ట్రైకోడర్మా అయితే కనుక 10 గ్రాములు అనమాట. ఈ విధంగా మనము విత్తన శుద్ధి ఫస్ట్ ఫంగిసైడ్తో తర్వాత ట్రైకోడర్మాతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక ఇంకొకటి శిలీంధ్రాన్ని బాగా వృద్ధి చేసుకోవడం. ఏ శిలీంధ్రాన్ని అంటే ట్రైకోడర్మాని వృద్ధి చేసుకొని మట్టికి అప్లై చేయడం అనమాట. ఇందాక మనం మాట్లాడుకున్నాం దాన్ని. ఇక తర్వాత విత్తనం వేసేటప్పుడు అంతర పంటలుగా ఇందాక చెప్పుకున్నట్లు ధనియాలు కానీ ఆవాలు కానీ లేదా పంట చుట్టూ 4 వరుసల యొక్క జొన్న కానీ లేదంటే కనుక మళ్ళీ ఈ యొక్క ట్రాప్ క్రాప్స్ అంటే బంతి ఇలాంటివి సుమారుగా 50 నుంచి 100 చెట్లు ఎకరాకు ఉండేటట్లు చూసుకోవడం కానీ ఇక ఇలాంటివన్నీ కూడా విత్తేటప్పుడు తగు జాగ్రత్తలు విత్తేటప్పుడు ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కూడా మనము చేసుకున్నట్లయితే సుమారుగా అదుపులోకి వస్తాయి ఇవి. ఇక తర్వాత ఇంతవరకు మనము ఇప్పుడు విత్తనం వేసే కన్నా ముందు విత్తేటప్పుడు అనుకున్నాం. విత్తనం వేసిన తర్వాత ఏం ఫాలో అవ్వాలి,
వీటిని కంట్రోల్ చేయాలంటే. సో విత్తనం వేసిన తర్వాత ఫాలో అవ్వాల్సిన మెథడ్స్ ఏంటంటే, ఒకటి పంగల కర్రలు. ఈ యొక్క బర్డ్స్ వచ్చి కూర్చొని తిని ఈ యొక్క పురుగులను తినడానికి అనుకూలంగా మనం పంగల కర్రలు నాటాలి. తర్వాత ఈ యొక్క పురుగు యొక్క ఉధృతిని కనిపెట్టడానికి లింగాకర్షక బుట్టలు అన్నమాట. అవి అయితే కనుక ఒక 4 ఎకరాకి పెట్టి చూసుకోవాలన్నమాట. ఇక వీటన్నిటితో పాటుగా ఎప్పుడైతే మనం పురుగు యొక్క ఉనికిని గమనించామో, ఇక పురుగు యొక్క ఉనికిని గమనించినప్పుడు మనము దానికి తగ్గట్టుగా అంటే ఇవే మొదటగా ఫస్ట్ చిన్నది అంటే వేప గింజల కషాయం అలాగా, తర్వాత ఇంకా కొంచెం మందులు అంటే క్లోరిపైరిఫాస్, ఫినాల్ఫాస్ అలాగా. ఇక కూడా ఇక ఉధృతి ఎక్కువగా ఉంది, ఇంకా కంట్రోల్ అవ్వట్లేదంటే కనుక ఇంకా మంచి మందు ఇంకా కొంచెం కొత్త కెమికల్స్, ఇండాక్సాకార్బ్ కానీ లేదా నోవాల్యూరాన్ కానీ లేదా స్పైనోసాడ్ లేదా ఎమామెక్టిన్ బెంజాయోటు, ఇందాకే మనం వాటి యొక్క డోసెస్ గురించి కూడా చెప్పుకున్నాము. అవి ఫాలో అవ్వటం కూడా మంచిది. ఇక మనము వాతావరణం కలుషితం అవుతుంది కాబట్టి మందులన్నింటితో మనం ఈ యొక్క సమగ్ర సస్యరక్షణలో భాగంగా మనం ఖచ్చితంగా కూడా కొంత జీవ నియంత్రణ పద్ధతి అంటే ఈ యొక్క మనము ఈ యొక్క కల్టివేషన్ ఆస్పెక్ట్స్తో పాటుగా జీవ నియంత్రణ పద్ధతి అంటే బ్యాసిలస్ బీటీ ఫార్ములేషన్ అంటారు దాన్ని. ఈ యొక్క బీటీ ఫార్ములేషన్ వాడడం కానీ లేదా ఎన్బి ఫార్ములేషన్ వాడడం కానీ మరి ఇలాంటి ఫాలో అవ్వడం వల్ల కూడా కొంతవరకు వాతావరణంలో సమతుల్యత అనే దానిని మనము పాటించవచ్చు అన్నమాట. ఇంకా వీటన్నిటితో పాటు ఒకవేళ తెగుళ్ళ ఉధృతి కూడా ఎక్కువగా గమనించినట్లయితే కనుక మనం ఆ తెగుళ్ళ ఉధృతిని బట్టి రకరకాలైనటువంటి ఫంగిసైడ్స్ అంటే హెక్సాకొనజోల్ కానీ లేదా ప్రొపికొనజోల్ కానీ లేదా ట్రిఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబికొనజోల్ కానీ లేదా క్లోరోథాలోనిల్ కానీ ఇలాగా రకరకాల మందులని మనం మార్చి పిచికారి చేయడం వల్ల కూడా ఈ యొక్క తుప్పు తెగులు కానీ ఆకుమాడ తెగులు కానీ లేదా కొంతవరకు ఈ యొక్క మట్టి ద్వారా ఆశించేటటువంటి తెగుళ్ళను కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈ పచ్చ రబ్బర్ పురుగును కానీ శనగపచ్చ పురుగును కానీ మరియు వివిధ రకాలైన తెగుళ్ళను కానీ అరికట్టవచ్చు. అదేవిధంగా బ్రూచుడు పుచ్చు పురుగుని కూడా తగిన మెథడ్స్ ఫాలో అవ్వడం వల్ల మనము అంటే పంట కోసిన తర్వాత గింజలు అనేటివి చాలా ముఖ్యం కాబట్టి గింజల్ని కాపాడుకోవడం కూడా తగిన పద్ధతులు ఫాలో అయ్యి గింజల్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమైన విధానం. ఓకే మేడం, అయితే చివరిగా చెప్పండి, ఈ శనగ పంటను ఆశించే తెగుళ్ళు మరియు పురుగుల గురించి మా రైతు సోదరులకి మీరిచ్చే సలహాలు కానీ సందేశాలు కానీ. ఏదైనా సరేనండి, రైతులు డైరెక్ట్గా ఒక్కసారిగానే కొత్త కెమికల్స్కి ఎక్కువ కాస్ట్లీ కెమికల్స్కి ఇలాగా వెళ్ళకోకుండా ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ అంటే కొంచెం ఓపిక్గా ఈ యొక్క విత్తన శుద్ధి కానీ ట్రైకోడర్మాని వాడడం కానీ తర్వాత ఉధృతిని బట్టి మందులు స్ప్రే చేయడం కానీ లేదా వేప ఆధారిత మందులు వాడడం కానీ ఇంకా చెప్పాలంటే అంతర పంటలు వేసుకోవడం వల్ల కానీ కొంత మన భావి తరాలకు కానీ వీళ్ళందరికీ కూడా మంచి నేలలు మంచి వాతావరణ సమతుల్యత అనేది కూడా పాటించడం అనేది చాలా మంచిది. వీటన్నిటికంటే మేము తెలిపినటువంటి ఈ పద్ధతులని పాటించడం వల్ల చాలా వరకు మనం పురుగులను కానీ తెగుళ్ళను కానీ మరియు వాతావరణాన్ని కూడా మంచిగా మనం చూసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే మేడం, అయితే ఈరోజు మనము శనగ పంటను ఆశించే తెగుళ్ళు మరియు పురుగుల గురించి మేము అడిగే ప్రశ్నకు చాలా చక్కగా సమాధానం చెప్పారు. రమణమ్మ గారు, ధన్యవాదాలు. ఇది ఈనాటి పసిడి పంటలు కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.